ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడం అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగింది? మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఫిల్మ్ ఇండస్ట్రీకి 2006లో వచ్చానండి. 'లక్ష్మి' నా ఫస్ట్ ఫిల్మ్, వెంకటేష్ గారి 'లక్ష్మి'. అంతకుముందు ఏంటంటే ఇండస్ట్రీలోకి రావాలని ఉండేది, కానీ ఎలా రావాలో ఏం చేయాలో ఎవరు పరిచయం లేరు, అసలు ఎవరు తెలియదు. ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు లేరు మాకు, కానీ ఇష్టం అయితే ఉండేది. ఎప్పటి నుంచో ఉండేది, చిన్నతనం నుంచే ఇష్టం ఉండేది. కానీ చదువులన్నీ అయిపోయి హైదరాబాద్ వచ్చిన తర్వాత అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని వెతుకుతూ ఆ సెర్చింగ్లో 'లక్ష్మి' ఫస్ట్ ఫిల్మ్ చేయడం జరిగిందండి. అలా ఆ ఛాన్స్ ఎలా వచ్చింది? ఎలా అందిపుచ్చుకున్నారు మీరు దాన్ని? అందిపుచ్చుకోవటం అంటే యాక్చువల్లీ నేను ఇంకో ఫ్రెండ్ కలిసి ఫీల్డ్లోకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతుంటే ఎవరో సలహా ఇచ్చారు. అరే జూనియర్ ఆర్టిస్ట్గా వెళితే కొత్త కదా, మనం జూనియర్ ఆర్టిస్ట్గా వెళితే సినిమా ఇండస్ట్రీలో రోజు షూటింగ్స్కి వెళ్ళొచ్చు, వాళ్ళని దగ్గరగా చూడొచ్చు, మనకి బాగా అవకాశాలు వస్తాయి, అది ఇదని ఏదో చెప్తే నిజమేననుకొని ఇద్దరం కలిసి బండి వేసుకొని జూనియర్ ఆర్టిస్ట్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి బండి ఆపి ఇదే నా జూనియర్ ఆర్టిస్ట్ ఆఫీసు అని అడిగాం. అక్కడ కూర్చున్న వాళ్ళు అవును బాబు ఇదే అన్నారు. దీంట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాము, ఎట్లా ఏంటి ప్రొసీజర్ అని చెప్పి అడిగాం అనమాట. అడిగితే మమ్మల్ని కిందకి మీదకి చూసి సార్ ఇది మీకు పనికి వచ్చేది కదలే సార్ వెళ్ళండి. అప్పుడు మేము అనుకున్నాం అంటే మనం జూనియర్ ఆర్టిస్ట్కి కూడా పనికిరామా, ఇండస్ట్రీలో మనం తొక్కేస్తున్నారా ఏంటిది అనుకున్నాం. అనుకుంటే తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే అసలు జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఒక బ్యాక్గ్రౌండ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసే ఆర్టిస్ట్, అంతేగాని తను ఏం డైలాగులు చెప్పడు, యాక్టింగ్ చేయడు, ఏమి లేదు. ఊరికే ఒక బ్యాక్గ్రౌండ్లో అటు ఇటు మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంటే అటు ఇటు జనం తిరగాలనుకోండి, పార్క్లో మనం మాట్లాడుకుంటే అట్లా తిరగటానికి ఊరికే జనం అంతా క్రౌడ్ అనుకోండి. అయితే అలా ఇక జూనియర్ ఆర్టిస్ట్ కాదు, మనం ఆఫీసులకి వెళ్తే కానీ మనకి వర్కౌట్ కాదు అని చెప్పేసి ఆఫీసుల దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టాం. ఫొటోస్ తీసుకొని తిరగటం అనమాట. అప్పట్లో ఫొటోస్ తీసుకొని 'లక్ష్మి' సినిమా ఆఫీస్కి వెళ్ళాం. వెళ్తే అక్కడ కో డైరెక్టర్ గారు ఫొటోస్ తీసుకొని ఓకే ఏమైనా ఉంటే చెప్తాంలేనన్నారు. తర్వాత నెక్స్ట్ డేనే కాల్ వచ్చింది లక్కీగా, కోటి ఉమెన్స్ కాలేజీలో షూటింగ్ ఉంది, మేము వివి వినాయక్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం అన్నారు. ఎవడైనా ఆట పట్టియడానికి ఫోన్ చేసాడేమోలే అనుకున్నా, అంత తొందరగా రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. సడన్గా ఇక అక్కడికి వెళ్ళేసరికి అందరినీ లైన్లో నిలబెట్టారు. కబడ్డీ ఆట అనమాట, వేణుమాధవ్ గారు కబడ్డీ ఆడతారు చూడండి. ఆ ఆటకి ఎవరైతే కాస్త కబడ్డీ ప్లేయర్ లాగా ఉన్నారు ఏంటి అని చూసుకొని సెలెక్ట్ చేసుకున్నారు. ఉన్న వాళ్ళలో నుంచి కొంతమందిని తీసుకొని మమ్మల్ని పెట్టారనమాట. అలా నా ఫస్ట్ ఫిల్మ్ అది. ఒక నైట్ షూట్ చేసామంతే. వేణుమాధవ్ గారు, రాజీవ్ కనకాల గారు, వెంకటేష్ గారు, శర్వానంద్ గారు, ఇట్లా వీళ్ళందరి కాంబినేషన్ లో చేసా ఫస్ట్ ఫిల్మ్ అది. భలే ఎక్స్పీరియన్స్. అంటే అందరికి అంటే ఎప్పటి నుంచో ఉంటది, నేను ఫిలిమ్స్ లో యాక్ట్ చేయాలి, ఐ వాంట్ టు బి అన్ ఆర్టిస్ట్ అని. బట్ కొంతమంది ఆ ధైర్యం చేయలేరు. మనసులో ఉన్నా గానీ ఏదో ప్రొఫెషన్ లో ఉంటూ ఆ 10 గంటలకి వెళ్ళి సాయంత్రం 5-6 వచ్చేసి జాబే చేస్తూ ఉంటారు. సో మీరు రావడం ఇండస్ట్రీలోకి వచ్చారా, ముందు ఏదైనా వర్క్ చేసుకుని ఇందులోకి రావడం జరిగిందా? అంటే రావటం ఇండస్ట్రీలోకి రావటం అంటే ఇంట్లో కాళ్ళు ఎరగొడతామన్నారు. అదే అంటారు, ఎవరు ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే సక్సెస్ పర్సెంటేజ్ చాలా తక్కువ అండి, 2%. 100 మంది ఇండస్ట్రీలోకి వస్తే నాలాగా కనీసం ఇంతకాలం నిలబడే వాళ్ళు 2 ఉంటారు. నేను అప్పుడు వాళ్ళని చూశాను కదా, ఆ సినిమా చేసినప్పటి నుంచి ఉన్న వాళ్ళలో 2-3 కనపడతా ఉంటారు అంతే. ఆ టైంలో చాలా మంది వచ్చారు ఇండస్ట్రీలోకి, అందరూ ఉండలేరండి. అంత ఈజీగా సక్సెస్ వస్తే ప్రతి ఒక్కళ్ళు హీరోలు అయిపోతారు కదండి. అందుకని చెప్పేసి చాలా తక్కువ మంది వస్తారు. రిస్క్ చేయాలన్న దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు ఇండస్ట్రీలోకి. మిగతా వాళ్ళు జల్లెడ అలా 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 వచ్చి వెళ్ళిపోతుంటారు, జారిపోతుంటారు. చాలా కష్టాలు ఉంటాయి, చాలా ఇన్సల్ట్లు ఉంటాయి, అవే ఉంటాయి చెప్పాలి అని అంటే. బేర్ చేయాలి. ఇవన్నీ బేర్ చేసిన తర్వాతే మనకు ఆ ఫ్రూట్ అనేది వస్తుంది. అప్పుడు దాకా ఏమి అంత ఈజీగా అయితే రాదు. ఇట్స్ బీన్ 18 years మీరు ఇండస్ట్రీకి వచ్చి. 18 years. ఇన్ని సంవత్సరాల్లో మీరు మర్చిపోలేనిటువంటి సంఘటన అంటే ఏం చెప్తారు? మర్చిపోలేని సంఘటన అంటే నాకు ఫస్ట్ సినిమానే వెంకటేష్ గారితో, స్టార్ హీరో సార్, ఆయనతో నటించడం అనేది మర్చిపోలేని సంఘటన. ఆ తర్వాత సెకండ్ ఫిల్మ్ యమదొంగ చేశాను, ఎన్టీఆర్ గారి కాంబినేషన్లోనే చాలా సీన్స్ చేశాను. ఫస్ట్ డేనే నన్ను వెళ్ళగానే
నన్ను చూసి రాజమౌళి గారు తమ్ముడు నీ పేరేం పేరు అని అడిగారు. వినోద్ సార్ అని చెప్పారు. వినోద్ నువ్వురామ్మా ముందుకురా ఇట్లా అట్లా రా అని చెప్పేసి ముందుకు పిలిచి వినోద్ 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 అని అట్లా చాలాసార్లు పిలిచి ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో కొన్ని షార్ట్స్ అవన్నీ పెట్టేసరికి మిగతా ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వాళ్ళంతా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అరే నీలో ఏదో స్పార్క్ చూశారు సారు, అందుకని నిన్ను పిలిచి పిలిచి మరి పెడుతున్నారు, నెక్స్ట్ సినిమాకి మంచి క్యారెక్టర్ ఇస్తారు ఇల్లు కలువు అని అన్నారు. నేను మళ్ళీ ఇంతవరకు కలవాల రాజమౌళి గారిని. అంటే మనకు ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే సిగ్గు మొహమాటం బిడియం ఇంకా ఏమన్నా ఉంటే అవన్నీ ఉండేవి అనమాట. అంటే ఇప్పుడు కూడా కొంతమందిని నాకు ఫీల్డ్లో చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కలవటానికి కానీ లేకపోతే వాళ్ళకి ఫోన్లు చేసి నా క్యారెక్టర్ ఇవ్వండి అని అడగటానికి కానీ నాకెందుకో రాదు. అది రాకపోవటం వల్లే ఇప్పుడు ఒక 60 సినిమాలు చేయగలిగాను. అది వచ్చి ఉంటే ఇప్పటికి 200-300 సినిమాలు చేసేవాడినేమోనని నాకు ఫీలింగ్. ఇంకా బెటర్ క్యారెక్టర్స్ కూడా వచ్చేయేమోనని నా ఫీలింగ్. అంటే అది వేరే రకంగా కాదు, వాళ్ళు ఏం బిజీలో ఉంటారో, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో ఇప్పుడు మనం వాళ్ళకి కాల్ చేసి సార్ అని అడగటం గెలకటం ఇవన్నీ బాగోదేమో అన్న ఇది ఒక్కటి ఉంటది. అంటే ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నారంటే చాలా ఇబ్బందులు పడే ఉంటారు. అవును, ఐ మీన్ అవి మోసాలు కావచ్చు, అవమానాలు కావచ్చు, చాలా అవి ఏమన్నా మాతో షేర్ చేసుకోగలుగుతారా? అంటే లక్కీగా ఏంటంటే మరీ అంత పెద్ద అవమానాలు మరీ అంత కష్టాలు అయితే ఏం పడలేదు నేను. ఎందుకంటే నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి నేను అంత పడకుండా నడిపిస్తున్నాను బండి. కానీ ఏంటంటే కొన్నిసార్లు మాత్రం ఇదిగో నువ్వు ఈ క్యారెక్టరు ఇది మంచి క్యారెక్టర్ అది ఇది అని చెప్పడం, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కాదండి దానికి ఏదో ఆబ్లిగేషన్ వచ్చింది అని చెప్పేసి మార్చి మళ్ళీ వేరే క్యారెక్టర్ ఏదో చేయటం, ఇట్లాంటివి కొన్ని జరిగినాయి. ఆ విషయంలో కొంచెం ఫీల్ అయ్యాను అప్పట్లో. కానీ తర్వాత నాకు కూడా అర్థమైంది ఏంటంటే చాలా ఆబ్లిగేషన్స్ ఉంటాయి దీంట్లో, మనం అంత సీరియస్గా తీసుకొని ఓ అని ఏడవటం బాధపడటం చేయాల్సిన అవసరం లేదు. మనకంటూ క్యారెక్టర్ వస్తాయి, వచ్చినప్పుడు మనం హ్యాపీగా చేసుకుందాంలే అని వెయిట్ చేస్తూ ఉండేవాడిని. అలాగే ఇంకా మనీ విషయంలో అంటారా, చాలామంది అప్పట్లో అనేవాళ్ళు అనమాట, బాగున్నావు హీరోలాగా, మనం హీరోగా సినిమా చేద్దాం, ఒక 5 లక్షలు పట్టరా, ఒక 10 లక్షలు పట్టరా, లేకపోతే కనీసం 2 లక్షలు తీసుకురా, ఇట్లా అడిగేవాళ్ళు అనమాట. నేను నిజమే అనుకునేవాడిని, నిజమేనేమో తెస్తే నిజంగానే చేస్తారేమో అని చెప్పేసి అనుకునేవాడిని. నన్ను ఎవరైతే అట్లా అడిగారో ఇప్పుడు వాళ్ళు ఎవ్వరు లేరు ఫీల్డ్లో, ఎవ్వరు లేరు. వాళ్ళు అట్లా అడిగిన వాళ్ళు ఎవ్వరు ఫీల్డ్లో లేరు ఇప్పుడు. మరి కట్ చేస్తే మరి నేనైతే నా దగ్గర లేవండి అని చెప్పాను. కోర్స్ అది అలా పోయింది. అలా కాకుండా జెన్యున్గా నన్ను హీరోగా పెట్టి చేస్తాము అది ఇది అన్న వాళ్ళకు కూడా లేదండి వద్దండి అని చెప్పేసి అన్న. అయితే కిషోర్ దాస్ గారు నాకు ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, వినోద్ ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే మనం మేకప్ వేసుకొని ఆర్టిస్ట్గా తెర మీద కనపడతాం, ఎన్నో లక్షల మందిలో ఒక్కడికే అవకాశం ఉంటుంది, అట్లాంటిది నీకు హీరోగానే అవకాశం వస్తే నువ్వెందుకు చేయకూడదు అని చెప్పేసి అన్నాడు. అన్నయ్య పెద్ద పెద్ద హీరోలు వాళ్ళ పిల్లలకే గతి లేదు, సక్సెస్ లేదు, మనం చేస్తే మన మొహం ఎవడు చూస్తాడు అని చెప్పేసి అన్న. సక్సెస్ అంత ఈజీగా రాదు కదా అని చెప్పేసి అంటే, అవన్నీ నువ్వెందుకు ఆలోచిస్తావు, నీకు అవకాశం వచ్చింది, నీ డ్యూటీ నువ్వు చెయ్యి, సక్సెస్ ఫెయిల్యూర్లతో నీకు సంబంధం లేదు, చేసేయి అని చెప్పేసి అన్నారండి. ఆ అన్న తర్వాత నేను 6 మూవీస్ హీరోగా చేశాను. 6 మూవీస్ హీరోగా చేశాను. అఫ్కోర్స్ వాటిలో కొన్ని రిలీజ్ అయినాయి, కొన్ని ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఎట్ టు రిలీజ్ అట్లా ఉన్నాయి అనమాట. అలా అని చెప్పేసి నేనేదో హీరో అని అట్లా కూర్చోను, 1 డే క్యారెక్టర్ వచ్చినా చేస్తాను. కాకపోతే ఆ క్యారెక్టర్కి ఒక విలువ ఉంది అంటే చేస్తాను. డైలాగ్స్ ఉన్నాయి, యాక్టర్గా మనం ఏమైనా చేయొచ్చు, ఛాన్స్ ఉంది అనుకుంటే డెఫినెట్గా చేస్తుంటాను. అట్లా ఇప్పుడు 4 మూవీస్ రన్నింగ్లో ఉన్నాయి. ఓకే.